వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం A to Z బయాలజీ ఫర్ ఆల్ ఈ ఛానల్లో ఈ సీనియర్ ఇంటర్మీడియట్ జువాలజీ రీడింగ్ అండ్ మెమరీ టిప్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ అబ్జర్ప్షన్ అండ్ అసిమిలేషన్. ఇక్కడ అబ్జర్ప్షన్ అసిమిలేషన్ రెండు సైడ్లు ఇచ్చారు, 2 పాయింట్లు ఉన్నాయి. ద మూమెంట్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్ ఫ్రమ్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఇంటూ బ్లడ్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ అబ్జర్ప్షన్. రెండో సైడ్ చూస్తే ఆఫ్టర్ అబ్జర్ప్షన్ ద అప్టేక్ ఆఫ్ న్యూట్రిషన్ ఆఫ్ సెల్స్ అండ్ టిష్యూస్ ఈజ్ కాల్డ్ అసిమిలేషన్. ఇక్కడ తీసుకున్న ఫుడ్ బ్లడ్లోకి ఎంటర్ అవ్వడము అనేది ఒకటి. రెండవది అబ్జర్ప్షన్ ఏంటి, ఏదైతే ఫుడ్ బ్లడ్లోకి ఎంటర్ అయిందో అది ఈచ్ సెల్కి వెళ్ళి అక్కడ టిష్యూస్లో అసిమిలేట్ అవ్వడం అంటే యూటిలైజ్ అవ్వడం అనేది అసిమిలేషన్ అవుతుంది. ఈ రెండింటికి మనం గుర్తుపెట్టుకోవడం ఈజీ టిప్. ఇక్కడ రెండో పాయింట్ చూస్తే ఇట్ అక్కర్స్ ఇన్ అ స్మాల్ ఇంటెస్టైన్, ఎక్కడ జరుగుతుందని ఇచ్చాడు. ఇట్ అక్కర్స్ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ. ఇక్కడ సెంటెన్సెస్ కూడా ఒకటి నేర్చుకుంటే ఇంకో సెంటెన్స్కి మనం ఈజీగా క్యారీ చేసే ఆన్సర్ ఉంటుంది. కీవర్డ్స్ మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ 2 పాయింట్స్ 4 పాయింట్స్ అనిపిస్తాయి, కానీ మనకి 3 పాయింట్స్ నేర్చుకుంటే కరెక్ట్గా ఇక్కడ సరిపోతుంది. ఇది ఎంసెట్ బిట్ కూడా అవుతుంది, అందులో నీట్ బిట్ కూడా కవర్ అవుతుంది. కాబట్టి ఐపీఈ నేర్చుకున్నప్పుడే మనం నీట్కి కూడా ఎంసెట్కి కూడా ప్రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.